హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి. ఈరోజు గురువారం, స్వాతి నక్షత్రం. ఈరోజు గురువులను పూజించే రోజు. స్వాతి నక్షత్రాధిపతి వాయుదేవుడు, అలాగే స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం. ఈరోజు భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వామిని కొలిస్తే రాఘవేంద్ర స్వామి అనుగ్రహం మనపై ఉంటుంది. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. అలాగే ఈరోజు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ సమతాం కామధైనవే నమతాం కామధైనవే. ఈ నామాన్ని ఈరోజు ఎవరైతే 108 సార్లు జపిస్తారో ఆ రాఘవేంద్ర స్వామి ఖచ్చితంగా వారి కళలో ఖచ్చితంగా కనిపిస్తారు. భక్తి శ్రద్ధలతో చేయండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే పుణ్యం మాత్రమే కావాలి, వారి నుంచి వచ్చే కర్మలు వద్దు అని ఎవరైనా అనుకుంటే వారు ఖచ్చితంగా తల్లిదండ్రులను యాత్రలకు తీసుకువెళ్ళాలి. అలా యాత్రలకు తీసుకువెళ్తే తల్లిదండ్రుల నుంచి పుణ్యఫలం వస్తుంది. అలాగే యాత్రలకు వెళ్ళేటప్పుడు భార్యాభర్త కలిసి వెళ్ళాలా, ఒకరే వెళ్ళాలా అంటే ఎప్పుడు ఎవరికి ఎలాంటి యోగం కలిసి వస్తే ఆ యోగాన్ని వారు అనుభవించాలి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఒకరికి వచ్చిన ఒకరు ఆపర్చునిటీని ఇంకొకరు పోగొట్టుకోకూడదు. ఇద్దరూ కలిసి వెళితే సంతోషమే. ఇద్దరూ కలిసి వెళ్ళడం కానప్పుడు ఒకరికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఆ యోగాన్ని అనుభవించాలి. ఈరోజు వాస్తులో భాగంగా ఏ ఇంట్లో అయితే మెట్లు ఆగ్నేయం నుండి ప్రారంభమై దక్షిణానికి వెళ్తున్నప్పుడు ఈశాన్యం అనేది తగ్గి ఉండకూడదు. పైన బాల్కనీ అంతా కూడా ఈశాన్యం దక్షిణం అంతా కూడా సమానంగా ఉండేట్టుగా చూడాలి. అలా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే ఇంట్లో ఆత్మహత్యలు చేసుకునే థాట్స్ అనేవి వస్తాయి. ఇంట్లో యాక్సిడెంట్స్ అవ్వడం, అపమృత్యు కలగడం, ఒకరికి మించి ఇంకొకరికి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోండి. దయచేసి అలాంటిది ఏదైనా ఉంటే సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపు లక్ష్మీ అనుగ్రహం కోసం, ఆర్థికాభివృద్ధి కోసం స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ని కలుపుకోండి. లేదంటే రోజ్ పెటల్స్నైనా అంటే గులాబీ రేకలనైనా కూడా వేసుకొని స్నానం చేసి నుదుటిన గంధం ధరించి ఒక చెంబులో నీరును గంధం వేసుకొని బిల్వ వృక్షానికి ఆ నీటిని పోసి 5 ప్రదక్షిణలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలా గుడికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లో అయినా సరే లక్ష్మీదేవికి గంధపు నీటితో అభిషేకం చేసి గంధాన్ని అలంకరించి గులాబీ పూలతో పూజించి తీయటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఈరోజు సాయంత్రం తులసి చెట్టు ముందు విప్ప నూనెతో దీపారాధన చేసి 9 ప్రదక్షిణలు వేసి కుంకుమ నీటిని సమర్పించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఏ విధంగా అంటే వివాహం లేని వారికి వివాహం కోసం, అలాగే వైవాహిక జీవితంలో సమస్యలుంటే ఆ సమస్యల నుంచి విముక్తి కోసం, అదేవిధంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్యత కోసం మీ సంకల్పం చేసుకొని అమ్మవారికి కుంకుమ నీటిని సమర్పించుకోండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.